బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వేను నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1% మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఇక తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1% మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మరోసారి కులగణన రీసర్వే చేయడానికి గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? వెన్నెల మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేయాలని చెప్పి భావిస్తున్నది. ఎందుకంటే వివిధ బీసీ సంఘాలు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా కుల సర్వేకి సంబంధించినటువంటి అంశంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. బీసీ శాఖ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి సమావేశంలో కూడా ఈ అంశాలను కూడా బీసీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కుల సంఘాల నేతలు కూడా లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కూడా కొంతమంది 3.1% మంది ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి ఈ యొక్క 3.1% సర్వే చేస్తే కూడా బీసీల లెక్కలు ఇంకో కొంత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీసీలు భావిస్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా కొంతమందిని సర్వే చేయలేదు, అదే కొన్ని ఇండ్లకు ఎన్యూమరేటర్స్ రాలేదని చెప్పేసి కూడా అభ్యంతరాలు లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం వాళ్ళ పేర్లు కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇటు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, పల్లారాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది ఇటు ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి శాసనసభ వేదిక కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా వీళ్ళు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి బట్టి విక్రమార్క నిన్న మీడియా ముఖంగా కోరడం జరిగింది. వీళ్ళు సర్వేలో పాల్గొనకుండానే ఇటు రీసర్వే కోరడం ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నారు. అదేవిధంగా వీళ్ళు సర్వేలో పాల్గొనాలని చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటు మార్చి మొదటి వారంలో ఇటు శాసనసభ సమావేశం పెట్టి కేబినెట్ లో ఈ యొక్క బీసీ సంబంధించినటువంటి బిల్లు పైన చర్చించిన తర్వాత శాసనసభలో పెట్టి దీన్ని ఆమోదించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అంతకంటే ముందు కానీ ఈ నెల 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు రీసర్వే చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇంతవరకు ఎవరైతే పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి 3.1% జనాభా సర్వేలో పాల్గొనలేదని చెప్పి వాళ్ళతో పాటుగా ఎవరైతే వివిధ కారణాలతోటి లేకపోతే దురుద్దేశంగా ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇటు ఆన్లైన్ లో కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కానీ, లేకపోతే మండల కార్యాలయంలో కానీ ఈ యొక్క నమోదు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. వాళ్ళు టోల్ ఫ్రీ కనుక కాల్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వే ఎవరైతే పాల్గొనలేదో, ఎవరి ఇంటికైతే సర్వే ఎన్యూమరేటర్స్ రాలేదో వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేసుకోవడానికి ఇటు
ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి ఈ యొక్క పూర్తిగా 100% సర్వేకు ఎక్కడైతే ఇప్పుడు 3.1% కాలేదని చెప్తున్నారో దానికి సంబంధించి అందరూ పాల్గొని సహకరించాలని చెప్పి దేశంలో ఎక్కడ లేనిగా చరిత్రలో బీసీల అంటే కుల సర్వే చేసినటువంటి నేపథ్యంలో బీసీల లెక్కలు తేలినటువంటి సందర్భం ఉంది కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ యొక్క శాసనసభలో పెట్టేటువంటి బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి దాంతో పాటుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇదే అంటే పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లు పెట్టేందుకు అందరూ సహకరించాలని దానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మద్దతు కోరతాం, దాంతో పాటుగా రాజకీయ పక్షాల మద్దతు కూడా కోరతామని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం బట్టి విక్రమార్క మంత్రులందరూ కూడా తెలిపినటువంటి నేపథ్యంలోనే ఈ సర్వేకైతే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది.